ఖమ్మం జిల్లాలో ఆటోమొబైల్ షోరూం యజమాని సబ్ డీలర్పై కక్ష కట్టాడు. హీరో షోరూంపై దాడి చేశాడు. అంతేనా? అంతటితో ఆగలేదు. అడ్డొచ్చిన బైక్ షోరూం సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలోని విఎం బంజర్లో జరిగింది. విఎం బంజర్లో చైతన్య రెడ్డి అనే వ్యక్తి దుర్గా మోటార్స్ పేరుతో హీరో బైక్ షోరూం నిర్వహిస్తున్నాడు. అయితే అతడు బైక్లను తమ మెయింటైన్ షోరూం నుంచి తీసుకోవటం లేదంటూ ఖమ్మానికి చెందిన శ్రీ ఆటోమొబైల్ ఓనర్ హరిబాబు, అతని కొడుకు రంగనాథ్ దాడికి దిగారు. షోరూంలోని 6 బైక్లను ధ్వంసం చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ బైక్లను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన షోరూం సిబ్బందిపైన దాడి చేశాడు. దీంతో షోరూం నిర్వాహకుడు చైతన్య రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో ఒక బైక్ షోరూంపై దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. హీరో షోరూంపై 2 వ్యక్తులు దాడికి దిగారు. అక్కడ ఉన్నటువంటి 6 బైక్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసి అడ్డొచ్చిన ఆ షాప్ ఓనర్ని కూడా అతను దుర్భాషలాడాడు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ హీరో మోటార్స్ కంపెనీ యజమాని. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చినటువంటి బైకులు తమకు మెయింటెనెన్స్కి ఇవ్వట్లేదు, ఆ సర్వీసింగ్ సెంటర్కి ఇవ్వట్లేదు అన్న కక్షతోనే అతను ఇవాళ ఉదయం తన కొడుకుతో కలిసి ఆ షోరూంకి వచ్చి మొదటగా ఓనర్తో వాగ్వాదానికి దిగి అనంతరం అక్కడ ఉన్న 6 బైక్లను కూడా కింద పడేస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ విజువల్స్ అన్నీ అక్కడ సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అతను తన కొడుకుతో కలిసి అక్కడున్న ఆ బైక్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఆ యజమాని అలాగే అడ్డొచ్చిన వారిపై కూడా అతను దుర్భాషలాడుతూ అక్కడ వారితో వాగ్వాదానికి దిగాడు.